శ్రీ సాయి సచ్చరిత 26వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. భూత భౌతిక విషయాలలోనున్న ఈ అఖిల విశ్వం అద్దంలో ప్రతిబింబించిన నగరం వలె మాయా విజృంభణ భ్రమ. వాస్తవానికి అది అసలు ఉత్పన్నం కాలేదు. ఆత్మస్వరూపంలో అనుస్యూతమై ఉన్నది. ఆత్మస్వరూపంలో ఉన్న ఈ విశ్వం చరాచరాలతో అద్భుతంగా అగుపిస్తుంది. అద్దంలో కనిపించేవన్నీ వాస్తవానికి అద్దంలో ఉండవు. వాసనలతో కూడిన నిద్రలో కనిపించినవి మెలకువ రాగానే నశించిపోతాయి. జాగ్రత్తావస్థలోకి రాగానే స్వప్నంలో లభించిన ప్రపంచం పోతుంది. సద్గురుని మహావాక్యోపదేశం వలన అద్వయానంద కలుగుతుంది. విశ్వం యొక్క స్ఫురణ, సత్త మరియు అధిష్టానమైన గురువాత్మ అగు ఈశ్వరుడు ప్రసన్నుడైనప్పుడే ఆత్మసాక్షాత్కారం. ఆత్మస్వరూపము సత్స్వరూపము, స్వప్రకాశము. భూత భౌతిక విశ్వం మాయా కౌతుకం, లీల. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం భూత భౌతిక జగత్తు అంతా కల్పితం. ఈ విధంగా అంతటా వ్యాపించిన జగత్తు కేవలం మాయా విజృంభితం. ఆత్మస్వరూప జ్ఞానం లేనందువలన త్రాడు సర్పంలా, మాలగా, కర్రగా, ప్రవాహంగా భాసిస్తోంది. అట్లే విస్తరించి ఉన్న ఈ జగత్తుకు ఆత్మస్వరూపంలో చోటు లేదు. గురువు వచనాలను బోధించే సమయం ప్రాప్తించినప్పుడు మాయ అయిన ఈ దృశ్య జగత్తు తత్వజ్ఞానంలో లయమైపోతుంది. ప్రథమ పురుష ఏకవచన రూపమైన గృణాతి అర్థాన్ని మనసులో ఉంచుకుంటే తత్వోపదేశం చేయించటంలో గురువు ఒక్కరే సమర్థులు అని శిష్యులకు విదితమవుతుంది. అందువలన మన బుద్ధి ఆత్మ పరాయణ అయి నిత్యానిత్య వివేకయుక్తమై వైరాగ్యంతో ఉండేలా చేయమని బాబాను ప్రార్థిద్దాం. నేను అవివేకిని, మూఢుణ్ణి. నా బుద్ధి అజ్ఞానంతో ఎప్పుడూ కుతర్కాలను చేస్తూ ఉంది. అందువలనే ఈ సమస్యలు. బాబా, నాకు గురువు యందు, వేదాంత వచనాల యందు దృఢ విశ్వాసం ఉండేలా, నా అంతఃకరణం అద్దంలా నిర్మలమై అందు ఆత్మజ్ఞానం ప్రకటమయ్యేలా చేయండి. సద్గురు సాయి సమర్థ యథార్థ జ్ఞానాన్ని తెలుసుకునేలా అనుగ్రహించండి. అనుభవ జ్ఞానం లేకుండా ఒట్టి వాచాలత్వం ఉంటే పరమార్థాన్ని ఏం సాధించగలం? బాబా, మీ ప్రజ్ఞాభావంతో జ్ఞానాన్ని శరీరంలో అనుభవింపచేసి సహజమైన సాయుధ్యాన్ని ప్రసాదించి మమ్ము కరుణించండి. ఆ ముక్తి కోసం దేవా, సద్గురు సాయి శరీరమే నేను అని తలచే మా అహంభావాన్ని మీ చరణాలయందు అర్పిస్తాము. మాలో నేను అనేది లేకుండా ఇక ముందు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మా శరీరాభిమానాన్ని తీసేసుకోండి. మాకు సుఖదుఖాలు తెలియకుండా పోవాలి. మీ ఇచ్ఛానుసారం మీ సూత్రాన్ని నడిపించి మా మనసులను అరికట్టండి. లేదా మా అహంభావం కూడా మీరే అయి మా సుఖదుఖాల అనుభవాలను కూడా మీరే తీసుకోండి. మాకు వాని చింత వద్దు. జయ జయ పూర్ణకామ. మాకు మీ యందు ప్రేమ స్థిరపడుగాక. మంగళధామ. ఈ చంచలమైన మనస్సు మీ పాదాల యందు విశ్రాంతిని తీసుకొనుగాక. బాబా, మీరు కాక మాకు మరెవరు హితవచనాలను చెప్తారు? ఎవరు మా దుఃఖాలను తొలగించి మా మనసులకు శాంతిని చేకూరుస్తారు? బాబా, మీరు షిరిడి రావటం షిరిడి యొక్క భాగ్యం. మీరు అక్కడే మీ నివాసాన్ని ఏర్పరచుకుని షిరిడీని పుణ్యక్షేత్రంగా చేశారు. షిరిడి యొక్క సుకృతం ఎంత ధన్యం! సాయి దయామయులు దానిని భాగ్యవంతంగా తమ వసతి స్థానంగా అలంకరించారు. సాయిదేవా, మాకు ప్రేరణ కలిగించేది మీరే, మా వాక్కును నడిపించేది మీరే. మీ గుణాలను గానం చేయించడానికి నేనెవరిని? చేసేవారు చేయించేవారు మీరొక్కరే. మీతో నిత్య సమాగమం మాకు ఆగమ నిగమాగమాలు. నిత్యం మీ చరిత్ర శ్రవణమే మాకు పారాయణం. అనుక్షణం మీ నామావర్తనే మాకు కథాకీర్తన. అదే మా నిత్యానుష్ఠానం. అదే మాకు తృప్తి. మీ భజన నుండి దూరం చేసే సుఖాలు మాకు వద్దు. పరమార్థంలో ఇంతకంటే అధికంగా అధఃపతనాన్ని కలిగించే ఆటంకాలు ఏవి ఉంటాయి? ఆనందాశ్రువులు వేడి నీటితో మీ చరణాలను ప్రక్షాళనం చేస్తాను. నిర్మలమైన ప్రేమ అనే చందనాన్ని మీ శరీరానికి పూస్తాను. మీకు శ్రద్ధ అనే మంచి వస్త్రాన్ని కప్పుతాను. బాహ్యోపచార పూజ కంటే ఈ అంతరంగ పూజా విధానంతో మిమ్ము ప్రసన్నలను చేసి సుఖ సంతుష్టుణ్ణి అవుతాను. సాత్విక అష్టభావాలనే నిర్మలమైన అష్టదళాల కమలాన్ని అచంచలమైన ఏకాగ్ర మనసుతో పావనమైన మీ చరణాలకు సమర్పించి ఫలితాన్ని పొందుతాను. శ్రద్ధాభక్తి అనే బుక్కాను మీ నొసట అద్ది దృఢమైన విశ్వాసమనే మొలత్రాటిని మీ నడుముకు సంబంధించి మీ పాదాంగుష్టాలయందు నా కంఠాన్ని అర్పించి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాను. ప్రేమరత్నాలతో మిమ్ము అలంకరించి
నా సర్వస్వాన్ని మీకు దిగదుడుపు దిష్టి తీస్తాను, నా పంచ ప్రాణాలను వింజామరలుగా వేస్తాను, మీ తాప నివారణ కోసం తన్మయత్వమనే గొడుగును పట్టుతాను. ఈ విధంగా గంధం, అర్ఘ్యం మొదలైన అష్టోపచారాలతో సాయి మహారాజా మా మంచి కోసం మీకు స్వానంద పూజ చేస్తాను. నా మనోభీష్టాలు తీరడానికి ఎల్లప్పుడూ సాయి సమర్థాన్ని స్మరిస్తాను. ఈ మంత్రం ద్వారానే పరమార్థాన్ని సాధిస్తాను, నిష్ఠతో కృతార్థుడనవుతాను. గత అధ్యాయంలో దయామయులైన సాయి సమర్థులు తమ భక్తులకు శుభాలను కలిగించటానికి ఎలా బోధించేవారో చెప్పాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో బాబా భక్తులను వారి వారి గురువుల చరణాలలో ఎలా స్థిరపరిచేవారో ఈ కథావృత్తాంతాన్ని చెప్తాను వినండి. గత అధ్యాయంలో చివర పంత్ అన్న భక్తుని కథామృతాన్ని తెలియచేస్తానని చెప్పాను. తత్వం బాగా నిశ్చయంగా తెలుసుకోవటానికి శ్రోతలు శ్రద్ధగా వినాలి. ఆ భక్తునికి బాబా ఎటువంటి అనుభవాలను చూపించారు, అతని నేత్రాలలో నిష్ఠ అనే అంజనాన్ని ఎలా వేశారు, అతని గురువు పాదాలయందు దృఢపరచి ఎలా అతని మనసును శాంతపరిచారో వినండి. ఒకసారి పంత్ అన్న పేరు గల ఒక భక్తుడు చాలా శ్రమపడి మిత్రుని వెంట సాయిబాబా దర్శనాభిలాషతో షిరిడీ వెళ్ళాడు. అప్పటికే అతడు ఒక గురువు అనుగ్రహాన్ని పొంది వారి యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందువలన షిరిడీకి ఎందుకు వెళ్ళాలి అని సందేహం కలిగింది. అయినా వారి వారి భాగ్యం కొద్దీ అనుకోకుండానే అదృష్టం కలిసి వస్తుంది. అలా అతనికి సాయి దర్శన భాగ్యం లభించి అమోఘమైన సుఖం కలిగింది. తానొకటి తలచితే దైవం ఒకటి తలచి విధి ఎదుట ఎవరది సాగదు కదా. ఆ విషయాన్ని ఇక స్వస్థచిత్తులై వినండి. కొంతమంది షిరిడీ వెళ్లాలని నిశ్చయించుకుని తమ ఇళ్ల నుండి బయలుదేరి అందరూ కలిసి రైలు బండిలో ఆనందంగా కూర్చున్నారు. వారు బండిలో ఎక్కేసరికి అక్కడే కూర్చొని ఉన్న పంతుకు వారంతా షిరిడీ వెళ్తున్నట్లుగా తెలిసింది. పంతు స్నేహితులు, బంధువులు వారిలో ఉన్నారు. పంతుకు షిరిడీ వెళ్లాలని లేకపోయినా వారి బలవంతం వలన ఇరుకున పడ్డాడు. పంతు మొదట ఎక్కడికి వెళ్లే వరకు వెళ్ళాలి అనుకోడు. అక్కడి వరకే టికెట్ తీసుకున్నాడు. పంతు మొదట ఎక్కడి వరకు వెళ్ళాలి అని అనుకున్నాడో అక్కడి వరకే టికెట్ తీసుకున్నాడు. తర్వాత తన ఆలోచన మార్చుకున్నాడు. కానీ మిత్రులు, బంధువులు తమ వెంట షిరిడీ రమ్మని ఒత్తిడి చేయగా పంత్ సరేనన్నాడు. పంత్ విరార్లో దిగాడు. మిత్రులు ముంబైకి వెళ్ళారు. చేతి ఖర్చుకు అప్పు తీసుకుని పంత్ కూడా ముంబైకి వెళ్ళాడు. మిత్రుల మనసు కష్టపెట్టకూడదని తన గురువు అనుమతిని తీసుకుని అందరూ కలిసి ఆనందంగా షిరిడీ వెళ్ళారు. ఉదయం 11 గంటల సమయాన అందరూ మసీదుకు వెళ్ళారు. అక్కడ భక్తులు బాబా పూజను గుంపులుగా చేస్తూ ఉండటం చూచి వారికి చాలా ఉత్సాహం కలిగింది. బాబాను దర్శించుకుని అందరూ ఆనందించారు. ఇంతలో పంతుకు తల తిరిగి తెలివి తప్పి పడిపోయాడు. అతని ప్రాణం నీరసించిపోయింది. శరీరం చేష్టలు లేకుండా పోయింది. అతని వెంట ఉన్న వారికి భయాందోళనలు కలిగాయి. కానీ సాయిబాబా యొక్క కృపాదృష్టి పడింది. మిత్రులు పంతు మస్తకంపై నీరు చల్లగా అతనికి తెలివి వచ్చింది. తేరుకొని గాబరా పడుతూ లేచి కూర్చున్నాడు. నిద్ర నుండి అప్పుడే లేచినట్లు అనిపించింది. బాబా సర్వజ్ఞులు. పంతు అదివరకే ఒక గురువుకు శిష్యుడన్న విషయాన్ని గ్రహించి అతనికి ధైర్యాన్ని, అభయాన్ని ప్రసాదించి అతని నిష్టను అతని గురువు యందే స్థిరపరిచారు. ఎలాంటి సందర్భాల్లోనైనా మన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు. ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ అనన్యంగా అందరిలోనూ ఏకత్వాన్ని చూడు అని చెప్పారు. పంతుకు అది బాగా అర్థమైంది. తన గురువు స్మరణకు వచ్చారు. సాయిబాబా యొక్క అనుగ్రహం జీవితమంతా గుర్తుంది. అట్లే ముంబై పట్టణ నివాసి హరిశ్చంద్ర అన్న ఒక గృహస్థుడు పుత్రుడు అపస్మారక రోగగ్రస్తుడు కావటం వలన ఎంతో దుఃఖపడసాగాడు. దేశ విదేశాలలోని వైద్యులయ్యారు. కానీ ఏమీ నయం కాలేదు. అందరి ప్రయత్నాలు వ్యర్థమై సాధు సత్పురుషులు మిగిలారు. క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో దాసగను కీర్తనలతో సాయి నాథుని కీర్తి బాగా వ్యాపించి షిరిడి యాత్ర చేసేవారు అధికమయ్యారు. చిన్న గ్రామమే అయినా గొప్ప భాగ్యం వలన షిరిడి పండరీపురం వలె అత్యంత మహిమ కలదవటం వలన యాత్రికులు అధికంగా వచ్చేవారు. సాయిబాబా కేవలం దర్శనంతోనో లేదా కేవలం హస్త స్పర్శతోనో లేదా వారి కృపా దృష్టితోనో రోగాలను తొలగిస్తారని అనేకులకు అనుభవమైంది. బాబాకు అనన్య శరణుజొచ్చిన భక్తులు శుభాలను పొందుతారు. బాబా భక్తుల కోరికలను తెలుసుకుని వారిని తీర్చుతారు. వారి విభూతితో పిశాచాలు పారిపోతాయి. వారి ఆశీర్వచనంతో దుఃఖాలు తొలగిపోతాయి. వారి కృపా కటాక్షంతో బాధలు నశిస్తాయని ప్రజలు షిరిడీకి పరుగులు తీశారు. బాబా యొక్క మహత్యాన్ని దాసగను గ్రంథాలలోనూ కథా కీర్తనలలోనూ కర్ణాకర్ణిగా విని పితలేకు బాబా దర్శనం చేసుకోవాలని కోరిక కలిగింది. పూర్వపుణ్య ఫలితంగా పితలే భార్య, బిడ్డలు రకరకాల పళ్లను వెంట తీసుకుని షిరిడీకి వచ్చారు. పుత్రునికి బాబా పాదాలపై పడవేసి తాను స్వయంగా సాష్టాంగపడ్డాడు.
అప్పుడు ఒక విపరీతం జరిగేసరికి పితలే చాలా గాబరా పడ్డాడు. సాయిబాబాను ముఖాముఖిగా చూడగానే పితలే కుమారుడు కళ్ళు తిరిగి అపస్మారక స్థితికి వెళ్ళి తెలివి తప్పి పడిపోయాడు. అతనికి తల్లి తండ్రులు భయపడిపోయారు. స్పృహ లేకుండా నేల మీద పడి బాగా నురుగులు కక్కుతూ ఉంటే అప్పుడు తమ కర్మకు ఏం చేయాలి అని తల్లిదండ్రులు చింతపట్టుకుంది. బాలుని శరీరమంతా చెమటలు పట్టాయి. నోటి నుండి వచ్చే నురుగు ఆ పరిస్థితిని చూస్తే బాలుని శ్వాస ఆగిపోతుందేమో అనిపించింది. బాలుడు బ్రతుకుతాడన్న ఆశపోయింది. బాలుడు అలా అంతకు మునుపు అనేక సార్లు స్పృహను కోల్పోవడం జరిగింది, కానీ ఇంతసేపు ఎప్పుడూ కోల్పోలేదు. ఇప్పుడు అది నా భూతో నా భవిష్యత్తు వలె ప్రాణాంతకంగా వచ్చింది. ఏమిటి ఇలా జరిగిందని కుమారుని చూచిన తల్లి కళ్ళ నుండి అశ్రువులు ఆగకుండా కారుతున్నాయి. అసలు వచ్చింది దేనికి, జరిగిందేమిటి, ఏదైనా ఉపాయం లభిస్తుందని వస్తే అపాయం జరిగింది. ఈ సాయి పాదాలు ఇంతటి ఘాతుకమా? మా ప్రయత్నమంతా వ్యర్థమేనా? దొంగల భయంతో ఇంట్లోకి ప్రవేశిస్తే ఇల్లే పైన పడ్డట్లు అయ్యింది. అట్లే మేమిక్కడకు రావటం జరిగింది అని ఆమె అన్నది. పులి తినేస్తుందని ఆవు ప్రాణభయంతో పారిపోతుంటే దారిలో కషాయ ఎదురు పడినట్లు జరిగింది. ఎండకు మాడిపోతున్న బాటసారి చెట్టు నీడలోకి వెళితే ఆ చెట్టే వ్రేళ్లతో సహా ఊడి పడ్డట్లయింది మా గతి. భక్తిగా దేవుని గుడిలోకి పూజకని వెళితే గుడి కూలి పైన పడ్డట్లయింది అని ఆ స్త్రీ వాపోయింది. అప్పుడు బాబా మనసులో ధైర్యం తెచ్చుకో, అబ్బాయిని లేపి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు, అతనికి తెలివి వస్తుంది, పిల్లవాడిని బసకు తీసుకుని వెళ్ళు, కాసేపట్లో అతడు బాగవుతాడు, ఊరికే కంగారు పడకు అని బాబా ఆమెకు ధైర్యం చెప్పారు. తర్వాత వారు అలా చేయగా బాబా వచనాలు నిజమయ్యాయి. పితలే కుటుంబం అంతా ఆనందించారు. వారి మనసులో సందేహాలు తొలగిపోయాయి. అబ్బాయిని బసకు తీసుకుని వెళ్ళగానే అతనికి తెలివి వచ్చింది. అతని తల్లిదండ్రులు దిగులు తొలగిపోయి చాలా ఆనందపడ్డారు. పితలే భార్యతో సహా బాబా దర్శనానికి వచ్చి వారికి అత్యంత వినయంగా సాష్టాంగ ప్రణామం చేశారు. తన కుమారుడు స్వస్థత చెందినందుకు కృతజ్ఞతతో ఆనందంతో బాబా చరణాలను ఒత్తుతూ కూర్చున్నారు. బాబా చిరునవ్వు నవ్వుతూ, ఏమిటి, ఇప్పుడైనా నీ మనసులో ఆలోచనల తరంగాలు శాంతించాయా అని అడిగి, విశ్వాసంతో సహనాన్ని కలిగి ఉంటే వారిని శ్రీహరి రక్షిస్తాడు అని అన్నారు. పితలే ఆగర్భ శ్రీమంతుడు, గొప్ప కులీనుడు, గౌరవం కలవాడు. బాబాకు పళ్లను మిఠాయిలను దండిగా అర్పించాడు. అతని భార్య మంచి సాత్వికురాలు, శ్రద్ధాభక్తులున్న ప్రేమమయ్యి స్తంభం వద్ద కూర్చొని బాబా వైపు తదేక దృష్టితో చూచేది. అలా చూస్తూ ఉంటే ఆమె కళ్ళు ఆశ్రువులతో నిండిపోయేవి. అలా ఆమె రోజూ చూస్తుంటే ఆమె విశేషమైన ప్రేమకు బాబా తమను తాము మరిచిపోయేవారు. సత్పురుషులు కూడా భగవంతుని వలనే భక్త పరాధీనులు. వారిని అనన్యంగా ఆరాధించే వారిని అనుగ్రహిస్తారు. పితలే కుటుంబం తిరిగి వెళ్ళిపోవటానికి ప్రయాణమై మసీదుకు బాబా వద్దకు వెళ్ళారు. అనుమతిని కోరటానికి బాబా అనుమతిని విభూదిని తీసుకుని బయలుదేరారు. ఇంతలో బాబా తమ జేబు నుండి 3 రూపాయలను తీసి పితలేను దగ్గరకు పిలిచి చెప్పిన మాటలు వినండి. బాపు, నేను మీకు పూర్వం 2 రూపాయలను ఇచ్చాను. వాటితో పాటు ఈ 3టిని ఉంచి పూజ చెయ్యి, నీకు శుభం కలుగుతుంది. ఆ రూపాయలను పితలే చేతిలోనికి తీసుకుని వానిని ప్రసాదంగా భావించి ఆనందంగా స్వీకరించాడు. బాబా పాదాలకు సాష్టాంగపడి, మహారాజా నన్ను కరుణించండి అని అన్నాడు. అతనితో అలా ఆ ఆలోచన తరంగాలు లేచాయి. నేను ఇక్కడికి రావటం ఇదే మొదటిసారి. మరి బాబా అన్నదేమిటి, నాకేం అర్థం కావటం లేదు. నేను ఇది వరకెప్పుడూ బాబాను చూడలేదు. మరి వారు నాకు 2 రూపాయలను ఎప్పుడు ఇచ్చారు? దీని అర్థం అసలు బోధపడటం లేదని ఆశ్చర్యపడ్డాడు. బాబా మాటలు స్పష్టంగా ఎలా అర్థమవుతాయి? అతనిలో జిజ్ఞాస అధికమైంది. కానీ బాబా ఏమీ సూచించలేదు. వారి మాటలు అర్థం కాకుండా ఉండిపోయినాయి. సత్పురుషులు సహజంగా పలికిన ఆ మాటలు తప్పక నిజమవుతాయని పితలేకు తెలుసు కనుక ఆలోచనలో పడ్డాడు. తర్వాత ముంబైలోని తన ఇంటికి వెళ్ళాడు. వారింట్లోని ఒక వృద్ధురాలు అతని జిజ్ఞాసను తీర్చింది. ఆమె అతని తల్లి. ఆమెతో షిరిడి విశేషాలను ముచ్చటిస్తుండగా 3 రూపాయల ప్రస్తావన వచ్చింది. కానీ ఆమెకు ఆ రూపాయలతో ఉన్న సంబంధం అర్థం కాలేదు. ఆలోచించగా ఆమె గుర్తుకు వచ్చింది, బాబా చెప్పింది నిజమే, ఇప్పుడు నాకు విషయం గుర్తుకు వచ్చింది. అది పితలేతో చెప్పింది. ఇప్పుడు నీవు నీ కుమారునికి షిరిడి సాయి దర్శనానికి తీసుకుని వెళ్ళినట్లుగానే మునుపు మీ నాన్న నిన్ను అక్కల్కోట తీసుకుని వెళ్ళారు. అక్కల్కోట అంటే స్వామి సమర్థ. అక్కడి మహారాజు సిద్ధులు, పరోపకార పరాయణులు, మహాప్రసిద్ధులు, సర్వజ్ఞులు, యోగులు, విద్వాంసులు. మీ నాన్నగారు కూడా పవిత్రమైన ఆచారాలలో ఉండేవారు. మీ తండ్రి పూజను స్వీకరించి ఆ యోగి రాజు ప్రసన్నులై పూజ చేసుకోవటానికి 2 రూపాయలను ప్రసాదంగా ఇచ్చారు. పూజార్చనలు చేయటానికి స్వామి నీ కొరకు ప్రసాదంగా ఈ 2 రూపాయలను ఇచ్చారు. ఆ 2 రూపాయలు దేవతార్చన యందు ఉండేవి. వానిని మీ నాన్న
విధేయతగా అత్యంత శ్రద్ధానిష్టలతో పూజించేవారు. వారి నిష్ట నాకు ఒక్కదానికే తెలుసు. వారు తరువాత పూజా సామాన్లను పిల్లలు ఆట వస్తువులై పోయాయి. దేవుని మీద శ్రద్ధ పోయింది. పూజ చేయటం సిగ్గుచేటైంది. పూజ చిన్న పిల్లల వంతు అయింది. అలాంటి పరిస్థితుల్లో ఆ రూపాయలను ఎవరు పట్టించుకుంటారు? అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రూపాయలు మరుగున పడిపోయినాయి. అవి గుర్తు లేకుండా పోయాయి. అలా 2 రూపాయలు పోయాయి. మరచిన దానిని గుర్తు చేయడానికి, నీ కష్టాలను తొలగించడానికి నీ మహాభాగ్యం కొద్దీ అక్కలకోట మహారాజు సాయి రూపంలో కలిశారు. ఇక నుండి కుతర్క సందేహాలను వదిలిపెట్టు, వక్రమైన చెడు వ్యవహారాలను మాను, నీ పూర్వీకులు అడుగుజాడలలో నడువు, సత్పురుషుల ప్రసాదాన్ని భూషణంగా భావించు, వారు ఇచ్చిన రూపాయలను పూజించు. సాయి సమర్థులు పూర్వ వృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చి భక్తిని పునర్జీవం చేశారు అని చెప్పింది. తల్లి యొక్క మాటలు విని పితలే మనసుకు పరమానందం కలిగింది. సాయి యొక్క సర్వవ్యాపకత్వం బాగా నాటుకుంది. వారి దర్శనంతో జన్మ సార్థకమైందని తలచాడు. తల్లి యొక్క అమృత వాక్కును నిద్రాణమైన అతని భక్తి భావాన్ని జాగృతం చేశాయి. అతనికి పశ్చాత్తాపమనే ప్రాయశ్చిత్తం కలిగింది. భవిష్యత్తులో సన్మార్గాన్ని సూచించాయి. జరగవలసింది జరిగింది. సత్పురుషుల భావి జీవితాన్ని జాగృతం చేశారు. భావి జీవితం అంటే ఫ్యూచర్ లైఫ్ని జాగృతం చేశారంటే మేల్కొల్పారు అని, అంటే తన భవిష్యత్తుకి చేయవలసిన మార్గ నిర్దేశం చేశారు అని. వారి ఉపకారాన్ని కృతజ్ఞతతో గుర్తుంచుకుని పితలే తన విధులలో సావధానంగా ఉన్నాడు. ఇటువంటి మరొక అనుభవాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి. భక్తుల యొక్క ఉచ్ఛృంఖల మనోవృత్తిని బాబా ఎలా నిగ్రహించేవారో గమనించండి. ఉచ్ఛృంఖలం అని అంటే ఒక రకంగా సముద్రం అని చెప్పచ్చు. పెనుగాలులు వీచినప్పుడు సముద్రం అనేటువంటిది ఎలా అయితే ఉప్పొంగుతూ ఉంటుందో అనే అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఉచ్ఛృంఖలం అని అంటే అర్థం అవటం కోసం అన్నమాట. గోపాల నారాయణ ఆమ్డేకర్ అన్న పేరుతో పూణేలో సాయిబాబా యొక్క భక్త శ్రేష్ఠుడు ఉండేవాడు. అతని కథను వినండి. అతడు ఆంగ్ల ప్రభుత్వంలో అబ్కారీ శాఖలో ఉద్యోగి. అక్కడే 10 ఏళ్ల నుండి పనిచేసి ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చున్నాడు. అతని నుదుట వ్రాత ప్రతికూలంగా మారింది. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అతని దౌర్భాగ్యం దాపురించింది. గ్రహాల దశ వలన కలిగే కష్టాలను అనుభవించకుండా ఎవరు తప్పించుకోగలరు? మొదట్లో అతనికి ఠానా జిల్లాలో ఉద్యోగం. ఆ తర్వాత అదృష్టవశాత్తు అదే జిల్లాలో జహ్వాకు అధికారిగా వచ్చారు. అక్కడే నిరుద్యోగి అయ్యాడు. ఉద్యోగం ఆకు మీద నీటి బొట్టు క్షణభంగురం. అది పోతే మరల లభించటం మాటలా. అతడు ఎంతగానో ప్రయత్నించాడు, కానీ అతని అదృష్టం లేదు. అందువల్ల స్వతంత్రంగా బ్రతకాలని నిశ్చయించుకున్నాడు. కష్టాలు పరాకాష్ఠనందుకోగా అతడు అన్ని విధాలా హతాశుడయ్యాడు. పటేలుకు ఉన్న డబ్బు అంతా ప్రతి ఏడు ఊడ్చుకుని పోయి కష్టాలపైన కష్టాలు వచ్చి బాగా దిగజారి అతని ఇంటి పరిస్థితి భరించలేనంతగా బాధాకరమైంది. ఈ విధంగా 7 సంవత్సరాలు గడిచాయి. ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్ళి బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి వారి ముందు తన బాధను ఏకరువు పెట్టేవాడు. క్రీస్తు శకం 1916వ సంవత్సరంలో 1916 పూర్తిగా విసుగు చెంది షిరిడీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భార్యతో సహా వెళ్ళి అక్కడ 2 మాసాలున్నాడు. ఒకరోజు రాత్రి జరిగిన వృత్తాంతాన్ని వినండి. అంబేద్కర్ దీక్షితు కూడా వాడా ఎదుట ఒక ఎద్దుల బండి మీద కూర్చొని ఉండగా అతనిలో ఆలోచన తరంగాలు లేచాయి. అతనికి జీవితంపై విసుగు ఎత్తిపోయింది. అత్యంత ఉదాసీనుడై, చాలు బాబు, ఈ కష్టాలు ఇక వద్దు, జీవించాలన్న కోరిక నాకు ఇంకా లేదు అని తలచి ప్రాణాలపైన ఆశను వదిలేసి అంబేద్కర్ బావిలో దూకటానికి సిద్ధమయ్యాడు. సమీపంలో ఎవరో లేని ప్రశాంత సమయంలో నా సంకల్పాన్ని నెరవేర్చుకుని కష్టాలు తొలగించుకుంటాను అని అనుకున్నాడు. ఆత్మహత్య ఘోరమైన పాపమైన అతడు తన నిశ్చయాన్ని దృఢం చేసుకున్నాడు. కానీ సూత్రధారులైన సాయిబాబా అతని దురాలోచనను తొలగించారు. అక్కడికి 4 అడుగుల దూరంలో ఒక భోజనశాల యజమాని ఇల్లు ఉంది. అతనికి కూడా బాబాయే ఆధారం. అతడు కూడా బాబా యొక్క పరిచారకుడు. ఆ సగుణుడు తన ఇంటి గుమ్మం వద్దకు వచ్చి అంబేద్కర్ను, ఈ అక్కలకోట మహారాజ్ పుస్తకం ఎప్పుడైనా చదివావా అని అడిగాడు. ఏది చూడని, ఏం పుస్తకం అంటూ అంబేద్కర్ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని మామూలుగా పుటలను తిరగేస్తూ మధ్య నుండి చదవసాగాడు. కర్మధర్మ సంయోగం ఎలా కలిసి వచ్చిందంటే అతను అనుకోకుండా అతడు చదివే విషయం అతని ఆలోచనకు సరిగ్గా సరిపోయింది. అతని మనసుకు బాగా నాటుకునేలా సహజంగా వచ్చిన కథను శ్రోతలు పూర్తిగా చెప్పాలంటే గ్రంథం పెద్దదైపోతుందన్న భయంతో సంక్షిప్తంగా మనవి చేస్తాను. సంక్షిప్తంగా మీన్స్ మినిమైజ్ చేసి అని. అక్కల్కోటలో ఆత్మనిష్టలో ఉన్న సత్పురుష శ్రేష్ఠులైన మహారాజు ఉన్నప్పుడు అక్కడ వ్యాధిగ్రస్తుడైన ఒక భక్తుడు భరించలేనంత బాధపడుతూ ఉండేవాడు. తన వ్యాధి తొలగిపోతుందన్న ఆశతో ఆయనకు చాలా రోజులు సేవ చేశాడు. ఆ బాధ ఇక ఏమాత్రం సహించలేక చాలా నిరుత్సాహపడిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని ఒక రాత్రి సమయాన ఒక బావి వద్దకు వెళ్ళి దానిలో దూకాడు.
అంతలో మహారాజు అక్కడికి వచ్చారు. స్వహస్తాలతో అతనిని బయటకు లాగి అనుభవించవలసిన కర్మనంతా అనుభవించి తీరాలి అని ఉపదేశించారు. మన పూర్వజన్మ కర్మ అయిన కుష్ఠవ్యాధిని కానీ ఇతర రోగాల బాధలను కానీ పూర్తిగా అనుభవించకుండా ఆత్మహత్యా ప్రయత్నం ఏం చేయగలదు? అనుభవించాల్సిన కర్మ పూర్తి కాకపోతే మరో జన్మ ఎత్తవలసి వస్తుంది, అంటే మళ్ళీ పుట్టాలి, ఆ కర్మను అనుభవించడానికి తప్పదు అని. అందువలన ఈ కష్టాన్ని కాస్త ఓర్చుకో, ఆత్మహత్య చేసుకోకు అని బోధించారు స్వామి సమర్థ అలనాడు. అప్పుడు ఆ సందర్భానికి సరిగ్గా సరిపోయిన ఆ కథను విని చదివి అంబేద్కర్ మనసులో చకితుడయ్యాడు, అంటే ఆశ్చర్యపోయాడు అని. బాబా యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించి, సర్వవ్యాపకత్వం అంటే నేచర్, లైక్ యూనివర్సల్ ఎనర్జీ గ్రహించి అక్కడే కూర్చుండిపోయాడు. పూర్వజన్మ కర్మను అనుభవించి తీరాలి అని బాబా సమయానికి సరిగ్గా సూచించి దాన్ని బట్టి నేను దుస్సాహసం చేయలేకపోయాను, మంచిదే అయింది అని అనుకున్నాడు. ఆ అనుభవం అతనికి అశరీరవాణి వలె అనిపించింది. సాయి చరణాలలో అతనికి దృఢ విశ్వాసం కలిగింది. ఇది సాయి యొక్క అఘటిత ఘటన, సగుణునికి ముఖతః సాయి యొక్క సంకేతం. ఆ పుస్తకం ద్వారా కాస్త ఆలస్యంగా అంది ఉంటే ఈ జన్మ నశించిపోయేది కదా. ఈ జీవితాన్ని పోగొట్టుకునేవాడిని, కుటుంబానికి ఘోరమైన కష్టాలను కలిగించేవాడిని, భార్యకు అనర్థం కలిగించేవాడిని, స్వార్థాన్ని పరమార్థాన్ని పోగొట్టుకునేవాడిని. బాబా సగుణుని ప్రేరేపించి ఆ పుస్తకం మిషతో నన్ను ఆత్మహత్య నుండి విరమించుకునేలా చేశారు అని తలపోశాడు. ఈ విధంగా జరగకపోతే పాపం అతడు వృధాగా ప్రాణాలు పోగొట్టుకునేవాడు. కానీ సాయి వంటి రక్షకుడు ఉండగా చంపేవాడు అతనిని ఎలా చంపగలడు? అంబేద్కర్ తండ్రికి అక్కలకోట స్వామి యందు భక్తి, అట్లే అతనికి కూడా అలాంటి భక్తి ఉండాలని బాబా ఈ అనుభవాన్ని కలిగించారు. తర్వాత అంతా బాగా జరిగింది. ఆ రోజులు గడిచిపోయినాయి. అంబేద్కర్ జ్యోతిష్య విద్యలో బాగా పరిశ్రమ చేసి ఆ ఫలితంగా బాగా అభివృద్ధి చెందాడు. సాయి కృపా ప్రసాదంతో అతనికి మంచి రోజులు వచ్చినాయి. జ్యోతిష్య శాస్త్రంలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. పూర్వపు దైన్యావస్థ తొలగిపోయింది. అతనికి గురు చరణాలలో ప్రేమ అధికమైంది. సుఖంగా క్షేమంగా ఉన్నాడు. గృహంలో సుఖశాంతులు నెలకొనగా పరమానందాన్ని పొందాడు. ఇటువంటివి లెక్కలేనన్ని చమత్కారాలు ఒకదానికంటే మరొకటి గొప్పవి. ఇలా చెప్పుకుంటూ ఉంటే గ్రంథం విస్తారమైపోతుంది, కనుక సంక్షిప్తంగా చెప్పాను. హేమాడ్ సాయి చరణాలలో శరణుజొచ్చి తర్వాత అధ్యాయంలో మధుర కథనం. బాబా శ్యామకు విష్ణు సహస్రనామాన్ని ప్రదానం చేశారు. శ్యామ వద్దు వద్దు అంటున్నా అతనిపై అత్యంత ప్రేమ ఉన్న బాబా అతనికి బలవంతంగా విష్ణు సహస్రనామాన్నిచ్చి అందులో మహాత్యాన్ని అందంగా వర్ణించారు. ఆ కథను శ్రద్ధగా వినండి. అనుగ్రహ ప్రదాన సమయం వచ్చినప్పుడు శిష్యునికి అసలు కోరిక లేకపోయినా బాబా దానిని ప్రదానం చేయటం కనిపిస్తుంది. అలౌకికమైన అనుగ్రహాన్ని సద్గురువు ఎలా ప్రసాదిస్తారన్నది అధ్యాయంలో కనిపిస్తుంది. దీనిని శ్రోతలు శ్రద్ధగా వినండి. శుభాలకే శుభాన్ని చేకూర్చే ఈ సాయి గుణాలకు నిధి, వారి పవిత్ర చరిత్ర శ్రవణం మరియు కీర్తన మహాభాగ్యం. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అపస్మారక ఆత్మహత్య నివారణమను నిజ గురు పదస్థీకరణమను 26వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.